హాయ్ అండి, ఇదైతే సండే వీడియో అండి. ఇది వచ్చేసరికి నేనైతే సండే రోజు చిన్నవి పచ్చి నెత్తళ్ళు అంటారు కదా, అవైతే కర్రీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇందులోనే నేను మంచిగా వాష్ చేసుకోవాలండి. ఇవి ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా వాటికి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే కూర వండడానికి ఆనియన్స్ చూడండి, ఆయిల్ పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసి కొంచెం కలిపాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కొంచెం త్వరగా మనకైతే వేగడానికి కొంచెం సాల్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కొంచెం చిన్న టమాటో వేసాను, ఎందుకంటే మనము ఇందులోని పులుపు వేస్తాం కాబట్టి చిన్న టమాటో ఒకటైతే సరిపోతుంది. పసుపు, కారం మీరు ఎంత తింటే అంత, దాన్ని బట్టి కారం కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాక మనం అయితే చేపలను అయితే అందులో వేసేయాలి. చూడండి, వేసిన వెంటనే ఒక్కసేపు కలపచ్చు. తర్వాత అయితే ఎక్కువ కదపద్దు, ఎందుకంటే చాలా అవి ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే పులుపు నేను పక్కన తీసుకొని పెట్టాను, అదైతే వేసేస్తున్నాను. ఆ పులుపు మనకి చూసుకొని టేస్ట్ని బట్టి మనమైతే పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. అలా అయితే మనకి బాగుంటుంది. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటున్నాయి చేపల కూర. చూడండి, మీకు పులుపు ఎక్కువ అయినట్టు ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అలా బబుల్స్ ఉడుకుతున్నది చూడండి. మనకి పైన అనేది ఆయిల్ అనేది రావాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనమైతే ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను. నేనైతే ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అయ్యాక చూడండి, ఆయిల్ అనేది మనకి పైకి ఎలా వస్తుందో ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా వచ్చేయాలి. ఇది మనం తినేదాన్ని బట్టి చిక్కగా కావాలంటే కొంచెం దగ్గరగా చేసేసుకోవచ్చు, పలచగా అయితే కొంచెం పలచగానే ఉంచుకోవచ్చు కూర. చూడండి, అదిగోండి చిన్న చేపలు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ కర్రీ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా ఉడికిపోతున్నాయో. ఇవి చిన్న నెత్తళ్ళు ఎండివి కూడా ఉంటాయండి, అవి కూడా కర్రీ చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. ఇవి పచ్చి నెత్తళ్ళు అంటారు. చూడండి, అలా దగ్గరికి అయిపోయి మనకి చింతపండు వేసాం కదా, దాని స్మెల్ అంతా పోయే వరకు అయితే కలుపుకోవాలి. అది ఉడికించుకోవాలి మంచిగా. దాని స్మెల్ అంతా పోయాక చూడండి, చిన్న చేపలు ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఇలా ఉడికిపోయాక మంచిగా మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ టేస్టీ చిన్న నెత్తళ్ళ కూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.